హాయ్ అండి, నా పేరు లక్ష్మి. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా దోశలు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. గ్లాస్ పొట్టు మినపప్పుకి 2 గ్లాసులు గోధుమ రవ్వ వేసుకోండి. పొట్టు మినపప్పు బదులు మామూలు మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సరిపడా వాటర్ వేసి 6 గంటలు నానబెట్టుకోండి. 6 గంటల తర్వాత బాగా కడుక్కున్నాక మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసుకుని రుబ్బుకోండి. నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. మాకు ఇది 2 రోజులకు వస్తుంది. రాత్రంతా పులియబెట్టుకోండి. తర్వాత ఒకటైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక దాంట్లో సరిపడా సాల్టు, వాటర్ వేసి దోశల పిండిలా రుబ్బుకుని దోశల్లా వేసుకోవడమే. ఇవి తొందరగా పులిసిపోతుంది ఈ పిండి, అందుకు గట్టిగానే రుబ్బుకోండి నైట్. తర్వాత మార్నింగ్ సరిపడా వాటర్ వేసుకోవచ్చు. తర్వాత పెనం వేడెక్కినాక ఆయిల్, ఉల్లిపాయ బాగా రుద్దితే దోశలు బాగా వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మన బియ్యం వాడకపోయినా చాలా టేస్టీగా వస్తాయి. 2 సైడ్లు కాల్చుకోవడమే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.